వెల్కమ్ టు భారత్ మీడియా. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ క్షేత్రపాలన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించిన బోడిగే ఉదయ్ గౌడ్ ఈరోజు విష్ణుపురి కాలనీ హనుమాన్ జంక్షన్లోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో సుభిక్షంగా ఉండాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రావద్దని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు కరుణాకరాచార్యులు పాల్గొన్నారు. నమో నమః जय श्री राम, जय हनुमान। సీతమ్మ వారి వనవాసం జాడ కోసం పోయినప్పుడు కూడా స్వామివారు దక్షిణముఖంగానే ప్రయాణం చేసినారు. అలాగే సంజీవ పర్వతం కూడా పోయినప్పుడు స్వామివారు దక్షిణముఖంగానే వెళ్ళినారు. ఇలా అనేక పురాణాలలో స్వామివారు దక్షిణంగా వెళ్ళి స్వామివారు విజయం చెందినారు. అలాగే స్వామివారి భక్తులు కూడా విజయం చెందాలని ఇక్కడ స్వామివారి దక్షిణముఖంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్వామివారిని కూడా క్షేత్రపాలకంగా విగ్రహావిష్కరణ చేసి ఈ క్షేత్రాన్ని, ఈ గ్రామ ప్రజలను కూడా అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ స్వామివారిని విగ్రహావిష్కరణం చేయడం జరిగింది. జై శ్రీరామ్. సర్వమంత్ర స్వరూపిణే నమో, సర్వమంత్రాత్మికాయ నమో, కవేశ్వరాయ నమో, మహాకాయ నమో, సర్వరోగహరాయ నమో, నమో బలసిద్ధికరాయ నమో, సర్వవిద్యాసంఘటితాయ నమో, కవిసేననాయకాయ నమో, భవిష్యత్తురాయ నమో, మనము నూతనంగా హనుమాన్ విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్లో మన విష్ణుపురి కాలనీ, మన సాయేశ్వర్య ఎదురుగా ఉన్న మన విష్ణుపురి కాలనీకి మన హనుమాన్ ఈరోజు మనం పూజ జరుపుకోవడం జరిగింది. కాబట్టి మనము పూలమాలతో అలాగే పూజా కార్యక్రమాలతో ఆచార్య గారితో వారు చెప్పిన సమాచారం మేరకు ఈరోజు మనం ఇంత గొప్పగా ఈరోజు దర్శించుకుంటున్నామంటే కేవలం మనము హనుమాన్ టెంపుల్ని అలాగే అందరూ కూడా దర్శించుకోవాలి. కాబట్టి మా యొక్క 3వ డివిజన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా మనము నూతనంగా నిర్మాణించుకున్న మన హనుమాన్ విగ్రహాన్ని క్షేత్రపాలక హనుమాన్ జంక్షన్లో అందరూ కూడా దర్శించుకోవాలని, అలాగే ఎలాంటి కీడు ఉన్నా కూడా ఆచార్య వాళ్ళు చెప్పినట్టు తొలగిపోతుంది.
కాబట్టి అందరూ కూడా దర్శించుకోవాలి, హనుమాన్ని మనం గుండెల్లో పెట్టుకొని రోజు పూజించుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని విష్ణుపురి కాలనీలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నందు 28వ తేదీన క్షేత్రపాలక ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. స్వామివారి కాలనీలో కానీ గ్రామాలలో కానీ మున్సిపాలిటీలో క్షేత్రపాలన పెట్టి ఆ గ్రామానికి కానివ్వండి, ఆ క్షేత్రానికి కానివ్వండి, ఎటువంటి ప్రజలకు కీడు హాని జరగకుండా స్వామివారు క్షేత్ర పాలకునిగా ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు. ఇక్కడ మరి భక్తుల సహకారంతో చల్ల కృష్ణమూర్తి గారి దంపతుల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన స్వామివారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. స్వామివారి చూడడానికి కూడా ఎంత అందంగా రూపొందించింది విగ్రహము. అలాగే ఇక్కడ ఏ కోరికనైతే కోరుతారో ప్రజలు కానీ భక్తులు కానీ వారి కోరికలన్నా కూడా 21 రోజులలో వారికి ఆ కోరిక నెరవేరుతుంది. ఇక్కడ ముఖ్యంగా స్వామివారు దక్షిణముఖంగా ఉంటారు. దక్షిణముఖంగా నల్ల రాతిలో దర్శనమిచ్చు వారి కోరికలన్నీ తీరుస్తారు.